ఏవండీ ఈ రోజుల్లో ఇంటికొకళ్ళు బీపీ పేషెంట్ ఉంటున్నారు కదా! సో, రెగ్యులర్‌గా బీపీ టాబ్లెట్స్ మీదే బీపీ కంట్రోల్‌లో ఉండాలి అనుకోకుండా కొన్ని న్యాచురల్ పద్ధతులు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. వెరీ, వెరీ ఎఫెక్టివ్ అండి. ష్యూర్‌గా ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే పరగడుపున 2 వెల్లుల్లి రెబ్బలు తినడానికి ట్రై చేయండి. తర్వాత నైట్ పడుకునే ముందు దాల్చిన చెక్క, చిన్న చెక్క నీళ్ళలో మరిగించుకొని ఒక కప్పు వామ్‌గా దాల్చిన చెక్క టీ తాగుతూ ఉండండి. తర్వాత మునగాకు దొరికితే మాత్రం అమృతంతో సమానం అండి. లేతగా ఉన్న మునగాకులు చక్కగా మీ దోసలో, ఊతప్పంలో, చపాతీలో, కర్రీస్‌లో ఎక్కడంటే అక్కడ యాడ్ చేసుకొని తింటూ ఉండండి. అంతేకాదండి వాము చాలా మంచిది. అజ్వైన్ అంటారు కదా! కారపూస వాటిలో వేసుకుంటూ ఉంటాము. కుదిరినప్పుడల్లా వాము నీళ్లు తాగడము, కొంచెం వాము అలా చప్పరిచ్చి మింగడం చేస్తూ ఉండండి. అంతేకాదండి మీ ఆహారంలో భాగంగా అరటిపండుని యాడ్ చేసుకోండి. అందులో పొటాషియం ఉంటుంది కదా! అది కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది. సో, నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అండి. అంతేకాదు గైస్ అల్లం జ్యూస్ ఒకటి, తులసాకుల కషాయం ఒకటి కూడా వెరీ, వెరీ ఎఫెక్టివ్. వీలైనంత రెగ్యులర్‌గా మీరు తీసుకునే వాటిల్లోనే ఇవి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అల్లం జ్యూస్ అయితే మీరు టీలో వేసేసుకోవచ్చు. తులసాకంటారా మామూలుగా డైరెక్ట్‌గా కోసుకొని తినేయొచ్చు. లేదు మీకు టైం ఉంది అంటే కషాయంలాగా చేసుకొని తాగండి. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. మీరు హాయిగా, హెల్తీగా ఉంటారు. టిప్ నచ్చిందా? ఇలాంటి టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. బాయ్.